నేను ఈ కూర చేస్తూ సాయి అనుభవం చెప్తాను, చక్కగా వినండి. కూర కూడా చూడండి. ఈ కూర ఉల్లిపాయ, క్యాప్సికము, టమాటా, ములక్కాడ కలిపి మిక్స్ చేసి వండానండి. ఇన్ని రకాలు ఉంటేనే కూర అవుతుంది. అలాగే భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ధ్యానం, ధ్యానం ఉండాలి, యోగా ఉండాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. అలాగే మనుషుల మీద ప్రేమ, ఆత్మీయతలు ఉండాలి. అలాంటి వాటిలన్నిటినీ మనం పొందాలంటే భగవత్ సంకల్పంతో, భగవత్ అనుగ్రహంతో, భగవత్ పూజతోనే పొందగలుగుతాము. అందుకే ఇలాంటి చక్కగా వంట చేసుకుంటూ ఈ మాటలు వింటే ఆ యొక్క శక్తి ప్రతి ఇంటిలోనూ ఉంటుందండి. బాబాగారు షిరిడి నేను వెళ్ళినప్పుడు మొట్టమొదట ఏం జరిగిందో చెప్పాను కదా. రెండొకసారి షిరిడి వెళ్ళినప్పుడు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నానండి. అంటే వేప చెట్టు ఎక్కడంటే బాబాగారు స్వయంగా మొక్కలు పాతినీయండి. అవన్నీ వేప చెట్టు అక్కడ వనం కింద ఉంటుంది. ఆ వనం అంతా బాబాగారు పాతిన చెట్లే అది. అక్కడ కూడా బాబాగారు నుయ్యి ఉంటుంది అక్కడ. అప్పట్లో ఆ నూతిలో బాబాగారు వాటరు తోడి మట్టి కుండలతో నీటిని ఆ కుండలు కూడా పచ్చి కుండలు వేరే వాళ్ళు ఇస్తే కుండలు చేసి ఆ కుండలు ఇస్తే ఆ కుండల్లో నీటిని పోసి ఆ తోడి ఆ నీటిని ఆ మొక్కలన్నిటికి వేసేవారంట. అవన్నీ ఇప్పుడు పెద్ద వృక్షాలు అయినాయండి. వాటిల్లోదే ఒక వేప చెట్టు. ఆ వేప చెట్టు కిందే బాబాగారిని చిన్న బాబాని పాదుకుని ప్రతిష్ఠించారు. ఆ వేప చెట్టు ఆకులు తింటే చాలా తీగా ఉంటాయని చెప్తారు. నేను అనుకున్నాను వేప చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలని. సాయితో ప్రదక్షిణం చేస్తాను అనుకున్నాను. బాబా నాకు ఎక్కువ వేపాకులు దొరకాలి, నేను ఇంటికి పట్టుకెళ్ళాలనుకున్నాను. అక్కడ పైన నెట్ట కట్టేశారండి. ఒక్క వేపాకు దొరకడమే కష్టం, ఇంకెక్కువ అంటే ఎక్కడ దొరుకుతాయి. బాబా 20 పైన దొరకాలి. ఎప్పుడు బాబాతో అలా అనుకోవడం నాకు అలవాటండి. అయితే అనుకుంటే బాబాని అనుకుని ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఒక 25, 26 ప్రదక్షిణాలు అయ్యేసరికి ఒక్క వేపాకు కింద పడింది. ఆ వేపాకు తీసుకునేలాగా ఒక ఆవిడ నన్ను ఇలా ముందుకు గెంటి ఆవిడ తీసేసుకున్నారు. సరే ఇంకా అది అక్కడ ఉన్న పూజారి చూశారండి. చూసి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ వేపాకు పడుతున్నారో ప్రదక్షిణం చేయడం, చెట్టు పైకి చూడడం. అలాగ ఒక ఆకు దొరికింది. చివరికి 108 ప్రదక్షిణాలు అయిన తర్వాత ఆయన వేపాకులు తీసి ఆ రోపలన్నీ, అంటే మనం గేటు రోపలకి వెళ్ళం, చెట్టు దగ్గరికి వెళ్ళం కదా, ఆ వేపాకులన్నీ ఆయన బహుశా అక్కడ తీసి పెట్టి ఉంచుతారేమో. ఒక చిన్న గుడ్డతోటండి. ఆ గుడ్డ అంతా మంచి గంధం, అక్కడ మంచి గంధం సువాసనలండి. దాని నిండా ఆ ఆకులన్నీ దాంట్లో పెట్టేసి చిన్న మూటకిని కట్టి ఇది రావో బేటి అని నా చేతిలో పెట్టారండి ఆకులు. అసలు ఇంకా నా ఆనందానికి అంతు లేదండి. అసలు దొరుకుతాయా అన్ని ఆకులండి. అవి లెక్క పెడితే 27 ఆకులు ఉన్నాయండి. ఒక్క ఆకు కోసం ఎక్కువ ఆకులు దొరకాలంటే 27 ఆకులు దొరికిచ్చారు బాబా నాకు. ఆ రోజు నా ఆనందానికి అద్దు లేదండి. అవన్నీ చక్కగా తీసుకొచ్చి నేను కొన్ని మా వారు పిల్లలు తిన్నాము. మిగతాయి కొంచెం ఇంట్లో దాసాను మందిరంలో. ఇప్పటికీ కూడా ఆ క్లాత్ అలాగే ఉంచాను, బాబా దగ్గర నుంచి వచ్చిన క్లాత్. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి. విచిత్రం ఏంటంటే అది అయిపోయిన తర్వాత అప్పుడు నాకు తెలియదండి. డబ్బులు లెక్క పెడితే మంగళవారం, శుక్రవారం అనుకుంటా డబ్బులు లెక్క పెడతారు షిరిడీలో. ఇప్పుడు అది లేదు. ఆ రోజు మంగళవారం రోజున డబ్బులు లెక్క పెడితే అది ఎక్కడ లెక్క పెడతారనుకుంటారు? షిరిడీ సాయిబాబా వారి లోపల మెయిన్ హాల్లో లెక్క పెడతారండి. అంటే లెక్క పెట్టినంతసేపు సాయి మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముందండి. అక్కడి నుంచి పక్క నుంచి వెళ్తుంటే ఎవరో కొంతమంది వెళ్తున్నారు. క్యాబ్ అయ్యా అంటే బాబాగారి పైసా లెక్క పెట్టిదని చెప్పాడు అతను హిందీలో. హిందీ బాగానే అర్థం అవుతుందండి, మాట్లాడడం సరిగా రాదు కానీ. సరే మై ఆతా హై అంటే సరే అని చెప్పి వాళ్ళు మన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్లన్నీ తీసుకుని లోపలికి పంపిస్తారు. అక్కడ పావుగంట డబ్బులు లెక్క పెట్టొచ్చండి, అరగంట లెక్క పెట్టచ్చు, గంట అయినా లెక్క పెట్టచ్చు. మొత్తం లెక్క పెడుతూనే ఉండొచ్చు. ఆ రోజు మొత్తం ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ లెక్క పెడతా ఉంటారు. లెక్క పెట్టిన తర్వాత డబ్బులు డైరెక్ట్ హాల్లోంచి మనకి ఆ లోపలున్న స్టీల్ లైన్ క్యూ ఉంటుందండి. తాళం తీసి డైరెక్ట్
లెక్క పెట్టినంతసేపు బాబాని మనం చూస్తూనే ఉంటాము. తర్వాత హాల్లోంచి డైరెక్ట్ బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళినా నేను ఆ డబ్బులు లెక్క పెట్టేదానికి వెళ్ళానండి. వెళ్ళేదాన్ని. వెళ్ళి దర్శనం చేసుకుని ఆ రోజు మేము వారం రోజులు ఉన్నామండి షిరిడీలో. మంగళవారం శుక్రవారం కూడా మేము డబ్బులు లెక్క పెట్టించి వెళ్ళి దర్శనాలు చేసుకుని వచ్చాము. అది ఇంకా హ్యాపీ అయ్యేదండి. హారతి టైంలో డొనేషన్లు ఇచ్చిన వారు ఎదరు నుంచోబెడతారండి. నేను బాబాకి డొనేషన్లు ఏమి ఇవ్వలేదు, కానీ వాళ్ళతో సమానంగా హారతీలు ఎన్నో హారతులు వాళ్ళతో సమానంగా నుంచుని మొదట ఆ స్థానంలో ఉండి హారతి చూసిన రోజులు ఎన్నో ఉన్నాయండి. సాయి నాకు కూతురు వస్తే తండ్రికి ఎంత ప్రేమగా చూసుకుంటారో అలాగా అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏ రోజైనా సరే కూతురుగానే చూసుకున్నారండి. అది ఏ జన్మ సుకృతమో నా అదృష్టం. హారతులు అలా చాలా హారతులకు వెళ్ళాను. బాబా గుడి దగ్గరే హనుమాన్ టెంపుల్ ఉంటుందండి, ఖండోబా దేవాలయం ఉంటుంది, శివాలయం. అక్కడ ఖచ్చితంగా చూడవలసింది. ఎప్పుడు వెళ్ళినా నేను ఖండోబా దేవాలయానికి, హనుమాన్ టెంపుల్కి కంపల్సరీ లాస్ట్లో ద్వారకామయ్యని దర్శించుకుని వస్తానండి. ద్వారకామయ్య అంటే బాబా 90 ఇయర్స్ ఆ ద్వారకామయ్యలోనే ఉన్నారండి. అంటే ఇంచుమించుగా ఆయన బాబా సమాధి అయ్యి ముందే ఆ పెద్ద టెంపుల్లో చేశారు తప్ప ఏ రోజు ఆయన అక్కడ ఉండలేదండి. ఆయన ఉన్నది, ఆయన భిక్షానికి పక్కన 5 ఏళ్ళకి వెళ్ళింది అవన్నీ కూడా ద్వారకామయ్యలో ఉండే వెళ్ళేవారండి. అందుకే కంపల్సరీ షిరిడి వెళ్ళిన వాళ్ళు ద్వారకామయ్య దర్శించుకు రావాలి. అక్కడ చాలా బాగుంటుందండి ద్వారకామయ్య పక్కనే మసీదు ఉంటుంది. అందులో శుక్రవారం ఇప్పుడు ఈ లక్షవారం సాయంత్రం బాబాగారి పల్లకీ సేవ జరుగుతుంది. చావిడి ఉత్సవం అంటారు దాన్ని. చావిడి ఉత్సవం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ లోపల షిరిడి సాయి దర్శనం ఇప్పుడు వెళ్తాం కదా, ఆ లోపలే శివలింగము, శనీశ్వర ఆలయము, విఘ్నేశ్వరుడు అవన్నీ ఉంటాయండి. అవన్నీ దర్శించుకోవాలి. అలా ఎప్పుడు వెళ్ళినా బాబాగారి ఆశీస్సులతో దర్శించుకునే వస్తామండి మేము. అటువంటి అపురూపమైన ఆనందం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి ఏమైందంటే బాబా దగ్గరికి ఆ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారండి చాలామంది పోలీసులు ఉంటారు లోపల, సెక్యూరిటీ వాళ్ళు ఒకళ్ళు ఇలా నన్ను పిలుస్తున్నారు, బాబీ ఇది రావు అంటే ఏంటి ఎవరిని పిలుస్తున్నారని వెనక్కి వెళ్తే నన్నే అని చెప్పారు. నన్నే అని చెప్తే ఏంటని వెనక్కి చూస్తే అక్కడ బాబా గారికి వేసిన గజమాల తీసి ఆ పంతులు గారు ఇట్రా అని చెప్పి అది నా చేతిలో పెట్టారండి. ఇంతకన్నా ఏం కావాలండి. ఆ గులాబీ రేకులన్నీ ఆ మాలలో మొన్నటి పొద్దున్న తీసుకుని అవన్నీ ఒక డబ్బాలో వేసుకుని నేను పట్టుకెళ్ళిన చిన్నపిల్లలు కదండి, డబ్బాలో ఏవోటి వేసుకుని పట్టుకెళ్ళిదాన్ని. దాంట్లో ఆ గులాబీ రేకులు వేసుకుని మొత్తం అన్నీ ఇంటికి తెచ్చుకున్నాను. సాయి నాకు ఇచ్చిన ఆ గులాబీ రేకులను చాలా సంవత్సరాలు నేను దాచుకున్నానండి. ఇప్పటికి కూడా కొన్ని ఉంటాయి. బాబా గారి అనుగ్రహంతో మళ్ళీ ఇంకొకసారి ఏదో ఒక వంట పని చేసుకుంటూనో మీకు బాబా లీలలు చెప్తానండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.